ఆనాడు ఎన్నికల సందర్భంగా మనం ఇచ్చిన 6 గ్యారెంటీలలో భాగంగా ఈనాడు రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా గతంలో రైతు భరోసా 5,000 ఉంటే 10,000 రూపాయలు సంవత్సరానికి ఉంటే ఈసారి ఇంకా ధరలు పెరిగినాయని ఈనాడు రైతు భరోసా పథకం కింద ఎకరాకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం. ప్రతి సంవత్సరం దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఈనాడు రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వాలని ఆ పథకాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా 70 లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈరోజు జనవరి 26 బ్యాంకులకు హాలిడే ఉన్నది. రాత్రి 12 గంటల తర్వాత ప్రతి రైతుకు, రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఎకరాకు 6,000 రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు టకీమని పడే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంత గొప్ప కార్యక్రమం, ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది రైతాంగ కుటుంబాలను ఆదుకోవాలన్న కార్యక్రమం ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ గ్రామం నుంచి ప్రారంభించుకోవడం మనందరికీ సంతోషం. ఈరోజు రాష్ట్రం మొత్తం చంద్రవంచ వైపు చూస్తుంది అంటే రైతుల కళ్ళల్లో ఆనందం మనం ఈ వేదిక మీద నుంచి చూడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా పేదలు, నేను పాదయాత్ర చేసినప్పుడు సమ్మక్క సారలమ్మ జాతర నుంచి ములుగు నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టి ఆ రోజు ఖమ్మము, వరంగల్, ఆదిలాబాదు, అదేవిధంగా నిజామాబాదు, కరీంనగర్ ఈ ప్రాంతాలలో తిరుగుతున్నప్పుడు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదోళ్ళు వచ్చిండ్రు. వాళ్ళందరూ అడిగినరు, సార్ భూమి ఉన్న వాళ్ళకే రైతు భరోసా ఇస్తున్నారు, భూమి ఉన్న వాళ్ళకే ఉచిత కరెంట్ ఇస్తున్నారు, భూమి ఉన్న వాళ్ళకే అన్ని చేస్తున్నారు, భూమి లేని మాలాంటి పేదలను మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది, మా కష్టాలు తీరవండి అని భూమి లేని పేదలు వచ్చి కలిసిను. ఆలోచన చేసినాం, మంత్రివర్గంలో చర్చించినాం. అందుకే ఈనాడు భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వాళ్లకు ఖచ్చితంగా సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని ఇవాళ చంద్రవంచలో ఈ గ్రామ పంచాయతీలో ప్రారంభించుకున్నాం. దాదాపుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం 10 లక్షల కుటుంబాలకు మేలు జరగబోతుంది. ఇవాళ భూమి లేని నిరుపేదలను, ముఖ్యంగా దళితులను, గిరిజనులను, ఆదివాసీలను, బలహీన వర్గాలను ఆదుకోవడానికి పథకం తీసుకొచ్చినాం. వాళ్ళ ఖాతాలో కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు వేయబోతున్నాం. వాళ్ళ నగదు కూడా రాత్రి 12 గంటల తర్వాత బదిలీ కాబోతున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అనగానే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. ఈరోజు ఈ వేదిక మీద నుంచి చంద్రవంచలో ఉన్న పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాకుండా ఈ శాసనసభ నియోజకవర్గంలో మార్చి 31 తారీఖు లోపల 3,500 ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్లకు ప్రతి వాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి మనం రాబోయే 2.5 నెలల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఇండ్లు మనం ఇచ్చుకోబోతున్నాం. ఇవి సరిపోవు. ప్రతి సంవత్సరం సరాసరిగా 4,000 ఇండ్లన్నా ఇచ్చి రాబోయే 4 ఏళ్ల 15 నుంచి 20,000 ఇందిరమ్మ ఇండ్లు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఇచ్చి ప్రతి పేదవాడిని ఒక ఇంటి వాడిని చేసే బాధ్యత ఈరోజు నేను తీసుకుంటా మీ సోదరుడిగా. ఈరోజు మీరు అండగా నిలబడి మీరు ఆశీర్వదించి ఇక్కడ శాసనసభ్యుని చేస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మరి అలా నా బాధ్యత ఉంది. ఇక్కడున్న ప్రతి పేదవాడికి
ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. రాబోయే 4 ఏళ్లలో 15,000 నుంచి 20,000 ఇళ్ళు ఒక్క కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోనే ఇచ్చి ఇక్కడి పేదవాళ్ళను ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ సందర్భంగా చెప్తున్నా. ఇలా రేషన్ కార్డులు ఎక్కడికి పోయినా పేదలు మాకు రేషన్ కార్డు లేదంటున్నారు. చంద్రశేఖరరావు గారు గొప్ప మేధావి, 80,000 పుస్తకాలు చదివిండు. వాళ్ళ కొడుకేమో అమెరికాలో చదువుకున్నా అంటాడు. 80,000 పుస్తకాలు చదువుకున్న ఆయన కానీ అమెరికాలో కంప్యూటర్ చదివొచ్చిన ఆయనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలనే కనీస జ్ఞానం లేదు. 10 ఏళ్ళు ఎదురు చూసిన రేషన్ కార్డులు ఇవ్వలే. అందుకే ఇవాళ ప్రతి గ్రామంలో ఉన్న పేదవాడికి రాష్ట్రం మొత్తంలో 30-40 లక్షల కుటుంబాలకి ఇవాళ రేషన్ కార్డులు లేని ప్రతి వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాడికి సన్న బియ్యం పంచే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ రేషన్ కార్డు అనేది పేదవాడి యొక్క గుర్తింపు. ఆధార్ కార్డు ఎట్లనో రేషన్ కార్డు కూడా అట్లనే. ఎక్కడికి పోయినా ఏమున్నా లేకపోయినా పేదవాడిని అధికారులు రేషన్ కార్డు ఉందా అని అడుగుతారు. మరి ఇవ్వాల్సిన అధికారులు గత ప్రభుత్వం 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలేదు. అందుకే ఇవాళ మనం ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా మన దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వడమే కాదు, రేషన్ కార్డులు రాని వాళ్ళను వివరాలు లేని వాళ్ళను గ్రామ సభలల్లో మీ వివరాలు ఇవ్వండి, మీ అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి మన ప్రభుత్వ అధికారులను గ్రామాలకు పంపించినాం. ప్రతి 6 నెలలకు క్రమము తప్పకుండా అధికారులను గ్రామాలకు పంపిస్తున్నాం. గత 10 ఏళ్ళలో ఎప్పుడైనా అధికారులను చూసిండ్రా అని నేను అడుగుతున్నా. ఎప్పుడైనా చూసిండ్రా? కలెక్టర్లను చూసిండ్రా? ఆర్డీఓలను చూసిండ్రా? ఎంఆర్ఓలను చూసిండ్రా? అధికారులు ఎవరైనా మన గ్రామాలకు వచ్చిండ్రా? ఇప్పటికే 3 సార్లు మనం గ్రామ సభల ద్వారా గ్రామాలకు అధికారులను పంపించి ప్రజల దగ్గరికి పంపించి ప్రజా పరిపాలనలో ప్రజలకు మీరు జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలకు వెళ్ళి వివరించండి అని చెప్పి ప్రతి అధికారిని గ్రామ బాట పట్టించినాం. గతంలో పని కావాలంటే ఫామ్ హౌస్కు పోవాల్సి ఉండే, కానీ ఇప్పుడు ఆ విధానం మార్చినాం. ప్రజల దగ్గరికి అధికారులను పంపించినాం, ప్రజల దగ్గరికే ఎమ్మెల్యేలను పంపించినాం, ప్రజల దగ్గరికే మంత్రులను పంపించినాం, ప్రజల దగ్గరికే ఈరోజు ముఖ్యమంత్రి కూడా వచ్చాడు. ప్రజలే రాజులు, ప్రజలే పాలకులు. ప్రజల దగ్గరికి ప్రభుత్వ అధికారులైనా మంత్రులైన ముఖ్యమంత్రులైన ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిందే, ప్రజల ముందు నిలబడాల్సిందే అని మన ప్రభుత్వం వచ్చినాక మార్పు తీసుకొచ్చినాం. అందుకే ఈరోజు రేషన్ కార్డులైనా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అయినా ఇందిరమ్మ భరోసా అయినా లేకపోతే ఇందిరమ్మ ఇండ్లైనా ఇండ్లకు ఉచిత కరెంట్ అయినా వ్యవసాయానికి ఉచిత కరెంట్ అయినా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ అయినా రైతు రుణమాఫీ అయినా ఏ కార్యక్రమం అయినా ఈరోజు అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. అక్కడక్కడ కొంత గందరగోళం సృష్టిస్తారు. అధికారులు వచ్చిందే మీ వివరాలను సేకరించడానికి, మా వివరాలు లేవు అని కొంతమందిని ఉసిగొల్పి కొన్ని గ్రామాలల్లో చిల్లర మల్లర పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న, తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా 12,000 పైన గ్రామ పంచాయతీలలో జరిగిన గ్రామ సభలల్లో పాల్గొన్న వాళ్ళకు అధికారులే మీ దగ్గరకు వచ్చింది, అధికారులు మీ వివరాలు రాసుకుంటారు, అధికారులు మీ వివరాలు తీసుకొని మీ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చినప్పుడు మీరు ఆ అధికారులకు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వండి. మీ వివరాలన్నిటినీ కంప్యూటర్లో క్రోడీకరించి మీకు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రజలకు జవాబుదారీతనంగా మేము ఉంటాం, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాం, ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. ఇది రాష్ట్రం నలుమూలలా మీరు గుర్తు పెట్టుకోండి. చెప్పింది చేసి చూపించే పార్టీ ప్రభుత్వం మనది. తెలంగాణ ఇస్తామన్నాం, తెలంగాణ ఇచ్చినాం. 2023లో మనం అధికారంలోకి వస్తామన్నాం, మనం అధికారంలోకి వచ్చి చూపించినాం. ఇవాళ అధికారంలోకి వచ్చిన మనం అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే నిరంతరం మేమందరం పనిచేస్తున్నాం. అందుకే మిత్రులారా, ఇవాళ ఇంత తక్కువ సమయంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా,
ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల కార్యక్రమాలను, 4 అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రానికి అంకితం చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మార్చి 31 తారీఖు లోపల ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ప్రతి లబ్ధిదారుడికి, అర్హుడైన ప్రతి వాడికి ఈ పథకం అమలు జరుగుతుంది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మార్చి 31 తారీఖు లోపల ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల లెక్కన 4,50,000 ఇండ్లు, 22,500 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇండ్లు అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి 31 తారీఖు లోపల 10,000 కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, భూమి లేని నిరుపేదలకు ప్రతి పేదవాడి కుటుంబానికి సంవత్సరానికి 12,000, మొదటి విడతగా దాదాపుగా 10 లక్షల కుటుంబాలకు 6,000 చొప్పున మార్చి 31 తారీఖు లోపల మీ ఖాతాలో వేసే బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దీంతో పాటు రేషన్ కార్డు లేని ప్రతి పేదవాడికి గ్రామంలో ఉన్న, ఒకవేళ హైదరాబాద్కు వలసపోయి లేకపోతే పూణేనో బొంబాయో ఎక్కడైనా వలసపోయినా మన ప్రాంతంలో నుంచి చాలా మంది లంబాడి సోదరులు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. ఆ వలసపోయిన వాళ్ళు కూడా సొంత ఊరికి వచ్చి మీ రేషన్ కార్డులు తీసుకోండి. మీకందరికీ రేషన్ కార్డులు, రాష్ట్రంలో ఉండే అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్లకు సన్న బియ్యం ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి మిత్రులారా, ఈ పథకాలన్నిటిని అమలు చేయాలంటే మీరు అండగా నిలబడండి. ఈ పథకాలన్నీ ఎవరు అడ్డుపడ్డా వాళ్ళని అడ్డు తొలగించుకొని వీటిని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా. కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఇక్కడ ప్రజలు నాకు అండగా నిలబడి ఆశీర్వదించి నన్ను ప్రోత్సహించినంత కాలం తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వాన్ని అందించడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపి మొన్న 4 రోజులు దావోస్కి వెళ్తే 1,78,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ముందున నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టుబడులు తీసుకొచ్చినాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఈ అన్ని పనులు చేయాలంటే మీరు నిండు మనసుతో ఆశీర్వదించాలి. కొడంగల్ శాసనసభ నియోజకవర్గం రాజకీయాలకు అతీతంగా అండగా నిలబడండి. మనకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని జార విడుచుకుంటే మళ్ళీ 50 ఏళ్ళు అవుతుందో 60 ఏళ్ళు అవుతుందో మనకి ఇట్లాంటి అవకాశం వస్తుందో రాదో కూడా నాకు తెలియదు. అందుకే రాజకీయాలకు అతీతంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. చిన్న చిన్న పంచాయతీలు, చిల్లర పంచాయతీలు పక్కన పెట్టండి, అభివృద్ధి చేసుకుందాం. ఈ 10 ఏళ్ళు ప్రపంచంతోనే పోటీ పడే విధంగా, రాష్ట్రానికి ఆదర్శంగా ఉండే విధంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా, అభివృద్ధి నియోజకవర్గంగా మనం మార్చుకుందాం. మనందరం కలిసికట్టుగా నిలబడి మన నియోజకవర్గం కోసం పని చేద్దామని నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మీరందరూ సిద్ధమేనా? అండగా ఉండే వాళ్ళందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ సందేశాన్ని పంపండి. ఇది సరిపోదు, వేదిక మీద కాదు, రాష్ట్రంలో ఉండే 119 నియోజకవర్గ ప్రజలకు తెలవాలి, వినిపించాలి. అందరూ నిలబడి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొడంగల్ మొత్తం ఒక్కటే, మన గొంతు ఒక్కటే, మన మాట ఒక్కటే, మన బాధ అభివృద్ధి సంక్షేమమని రాష్ట్రం నలుమూలలు తెలవాలి. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై హింద్, జై భారత్.